మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైంది బీఆర్ఎస్ పార్టీ. ప్రచారంలో భాగంగా బస్తీబాట కార్యక్రమాలు చేపట్టనుంది పార్టీ. 12 అంశాలపై ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎన్నికల హామీలపై ఓటర్లకు బాకీ కార్డుల పంపిణీని చేయనుంది. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లో ఇప్పటికే సర్వేలు చేస్తున్నామన్నారు కేటీఆర్. మున్సిపల్ ఎన్నికలపై బీఆర్ఎస్ ధీమాతో ఉంది. మెజార్టీ స్థానాలు గెలుస్తామనే ధీమాతో ఉంది గులాబీ పార్టీ. ఇప్పటికే మున్సిపాలిటీలకు కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి ఇన్ఛార్జీలు కోఆర్డినేటర్లు నియమించింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైంది బీఆర్ఎస్ పార్టీ. ప్రచారంలో భాగంగా బస్తీబాట కార్యక్రమాలు చేపట్టనుంది పార్టీ. 12 అంశాలపై ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎన్నికల హామీలపై ఓటర్లకు బాకీ కార్డుల పంపిణీని చేయనుంది. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లో ఇప్పటికే సర్వేలు చేస్తున్నామన్నారు కేటీఆర్. మున్సిపల్ ఎన్నికలపై బీఆర్ఎస్ ధీమాతో ఉంది. మెజార్టీ స్థానాలు గెలుస్తామనే ధీమాతో ఉంది గులాబీ పార్టీ. ఇప్పటికే మున్సిపాలిటీలకు కార్పొరేషన్లకు ఎన్నికలకు సంబంధించి ఇన్ఛార్జీలు కోఆర్డినేటర్లను నియమించింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైంది బీఆర్ఎస్ పార్టీ. ప్రచారంలో భాగంగా బస్తీబాట కార్యక్రమాలు చేపట్టనుంది పార్టీ. 12 అంశాలపై ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎన్నికల హామీలపై ఓటర్లకు బాకీ కార్డుల పంపిణీని చేయనుంది. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లో ఇప్పటికే సర్వేలు చేస్తున్నామన్నారు కేటీఆర్. మున్సిపల్ ఎన్నికలపై బీఆర్ఎస్ ధీమాతో ఉంది. మెజార్టీ స్థానాలు గెలుస్తామనే ధీమాతో ఉంది గులాబీ పార్టీ. ఇప్పటికే మున్సిపాలిటీలకు కార్పొరేషన్లకు ఎన్నికలకు సంబంధించి ఇన్ఛార్జీలు కోఆర్డినేటర్లను నియమించింది. దీనిపై మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మున్సిపల్ ఎన్నికలపై బీఆర్ఎస్ ఎలా ముందుకెళ్తోంది? మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రచారానికి సిద్ధమైంది బీఆర్ఎస్. ఎందుకంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకల్లా నామినేషన్లకు సంబంధించినటువంటి ఉపసంహరణ ఉంటుంది. కొంతమంది రెబల్స్ ఉన్నారు బీఆర్ఎస్కు. వాళ్ళందరితోటి మ్యాక్సిమం రెబల్స్ను ఉపసంహరిస్తామని ఇప్పటికే కేటీఆర్ చెప్పారు. పార్టీ నేతలు కూడా ఈ విషయాన్ని చెప్పారు. ఇక ప్రచారానికి సంబంధించి ఒక ఫోకస్ చేసింది. మొత్తంగా ఆయా మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో బస్తీబాట నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నది. బస్తీబాట కార్యక్రమంలో ముఖ్య నేతలు అటు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ పాల్గొనడం లేదు. స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అంటే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళు మాత్రమే, సీనియర్ నేతలు వీళ్ళు మాత్రమే బస్తీబాటలో పాల్గొంటారని కొద్దిసేపటి క్రితమే పార్టీ ప్రకటించింది. ఒకవైపు బస్తీబాట కార్యక్రమం నిర్వహిస్తూనే ఇంకొక వైపు 12 అంశాలతోటి ప్రజలకు వెళ్తున్నట్టుగా గులాబీ పార్టీ చెప్తుంది. అందులో 12 అంశాలు ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయక 25 నెలలు అవుతుంది. 25 నెలల్లో ఒక్కొక్కరికి ఎంత అమౌంట్ వెళ్తుందనే దాని మీద బాకీ కార్డులను రూపొందించారు. గతంలో కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా బాకీ కార్డులు, కాంగ్రెస్ బాకీ కార్డులు అనే పేరుతోటి బాకీ కార్డులను విడుదల చేసింది. ఇవి అన్నీ కూడా ఓటర్లకు పంచాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఈ బాకీ కార్డుల మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మీరు ఈ బాకీ కార్డులు చూపించి నిలదీయండి అంటూ బీఆర్ఎస్ ప్రశ్నలు వేస్తూ ఆ బాకీ కార్డులను రిలీజ్ చేసింది. ఇక ఒక 12 అంశాలలో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే, కళ్యాణ లక్ష్మి ఉంది, దానికి తులం బంగారం ఇవ్వాలి కాబట్టి అది అమలు చేయలేదన్నటువంటి విషయాన్ని ఓటర్ల అంటే ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని చెప్పి పార్టీ సూచించింది. అట్లనే స్కూటీలు విద్యార్థినులకు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి అవి, తర్వాత మహిళలకు 2500 రూపాయలు ఇవి కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ప్రశ్నించాలని చెప్పి కాంగ్రెస్ నేతలు ప్రశ్నించాలని చెప్పి బాకీ కార్డులను రూపొందించారు. అట్లనే విద్యా భరోసా కార్డు, 2 లక్షల ఉద్యోగాలు, తర్వాత వృద్ధులకు 4000, బీడీ కార్మికులకు 4000 పెన్షన్ ఉంది కదా అది, దివ్యాంగులకు 6000 నెలకు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. కాబట్టి ఈ అన్ని అంశాలను మొత్తంగా రైతు భరోసా, తర్వాత ఇట్లాంటి చాలా అంశాలు, ఒక 12 అంశాలు ఉన్నాయి. వీటిని బాకీ కార్డుల రూపంలో రూపొందించారు. వీటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక మరొక అంశం ఏంటంటే, ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మొత్తం కూడా ఇన్ఛార్జీలు నియమించారు. దాదాపుగా ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలకు, ఎన్నికలు జరిగేటువంటి మున్సిపాలిటీలకు ఇన్ఛార్జీలు నియమించారు. ఇంకొక వైపు 7 కార్పొరేషన్లకు కూడా ఇన్ఛార్జీలు నియమించారు. ఇప్పటికే ఇన్ఛార్జీలంతా కూడా గ్రౌండ్లోకి వెళ్ళి, క్షేత్రస్థాయిలోకి వెళ్ళి వాళ్ళంతా కూడా ఈ నామినేషన్లు వేయించడం, తర్వాత ఉపసంహరించడం, ఈ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి పొలిటికల్ వ్యూహాల ప్రకారం మేము అంటే పొత్తులు కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎలక్షన్లోకి వెళ్తున్నామని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో సిపిఎం పార్టీతోటి మద్దతుతోటి ఉంది, అది అండర్స్టాండింగ్లో ఉన్నట్టుగా బీఆర్ఎస్ నాయకులు అట్లనే సిపిఎం నాయకులు కూడా
చెప్తున్నారు, కానీ ఇంతవరకు అధికారికంగా ప్రకటన అయితే చేయలేదు. సో అదొక అంశము. మరొక అంశం ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి నేతలు, గెలుపు గుర్రాలు ఇట్లాంటి అన్నిటి కూడా మొత్తం ఎవరు గెలుస్తారు, ఎవరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇట్లాంటి అంశాలు కూడా పరిగణలోకి తీసుకుంటామని ఇప్పటికే బీఆర్ఎస్ చెప్పింది. వాళ్ళకి మాత్రమే బీఫామ్ ఇస్తామని చెప్పింది. చాలామంది అంటే ఒక్కొక్క డివిజన్ నుంచి 3 నుంచి 5 పోటీ చేశారు. సో వాళ్ళని అందులో ఎవరైతే సర్వేల్లో ఎవరి పేరైతే వచ్చిందో వాళ్ళని బలమైనటువంటి నాయకులుగా బీఆర్ఎస్ చెప్తుంది కాబట్టి వాళ్ళు మాత్రమే పోటీలో ఉంటారని చెప్తున్నారు. కాబట్టి సర్వేలు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ చేస్తుంది. సో ఎవరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి వాళ్ళకు మాత్రమే టికెట్ ఇస్తామని చెప్పారు. సో అందులో భాగంగానే బీఫామ్ కూడా ఇప్పటికే బీఫామ్లకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి జిల్లా నేతలు, తర్వాత స్థానిక నాయకత్వం, ఎమ్మెల్యేలు, తర్వాత మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు వీళ్ళు మాత్రం ఫాలోఅప్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుస్తామనేటువంటి ధీమాతో బీఆర్ఎస్ అయితే ఉంది. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల్లో దాదాపుగా 4063 సర్పంచ్లను గెలుచుకున్నట్టుగా బీఆర్ఎస్ చెప్తుంది. ఈసారి కూడా మ్యాక్సిమం మున్సిపాలిటీ ఎన్నికల్లో తమ పెర్ఫార్మెన్స్ ఉంటుందని ఒకవైపు బీఆర్ఎస్ చెప్తుంది. కానీ బీఆర్ఎస్కి అయితే కొంత కష్టాలు ఉన్నాయి పార్టీ పరంగా. గతంలో అసెంబ్లీలో అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ నుంచి చాలామంది కింది స్థాయి కేడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళడం, మరోవైపు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడం, ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కు అనుకూలమైనటువంటి ఫలితాలు రాలేదు. ఒక్క సీటు కూడా ఎంపీ సీట్ రాలేదు. ఆ తర్వాత ఈ మధ్య జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా కొంత బీఆర్ఎస్కు మైనస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇట్లా సర్పంచ్ ఎన్నికల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు రాలేదనేది బీఆర్ఎస్లో ఉన్నటువంటి చర్చ. బయటికి మాత్రం 44% మేర మేము సర్పంచ్లు గెలిచామని చెప్తున్నప్పుడు కూడా లోపల మాత్రం కొంత బీఆర్ఎస్ అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించలేకపోయిందనేది చర్చ కూడా ఉంది. కాబట్టి ఈసారి మున్సిపల్ ఎన్నికలకు కొంత గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తుంది. ముఖ్యంగా అధికార పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ఆ దిశగా ఓట్లు రాబట్టుకోవాలన్నటువంటి ప్రయత్నాల్లో ఉంది. దాదాపుగా 25 నెలల కాంగ్రెస్ పాలనలో ఇంతవరకు హామీలు పూర్తి స్థాయిలో 6 గ్యారెంటీలు కావచ్చు, లేదంటే ఇతర హామీలు కావచ్చు, అవన్నీ కూడా అమలు కాలేదన్నటువంటి విషయాన్ని ఓటర్లకు చెప్తాం. తర్వాత ఓటర్లంతా తమ వైపు తిప్పుకొని మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గెలుస్తామన్నటువంటి ధీమాతో బీఆర్ఎస్ అయితే ఉంది. ఇంకొక వైపు కేసీఆర్ అయితే ఫామ్ హౌస్కే అంటే ఆయన నియోజకవర్గాల్లోనే ఉండబోతున్నారు. కేటీఆర్, హరీష్ రావు మాత్రమే మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి, కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫాలోఅప్ వాళ్ళు మాత్రం ఇద్దరు మాత్రమే చేస్తున్నారు. వీళ్ళు ఇప్పటివరకు ఇద్దరు నాయకులు కూడా గ్రౌండ్లోకి వెళ్తాము, ప్రచారం చేస్తామనేది ప్రకటించలేదు. ఓన్లీ సీనియర్ నేతలకు మాత్రమే ఈ బాధ్యతలు అప్పగించారు, వాళ్ళు మాత్రమే ఫాలోఅప్ చేస్తారు. దాదాపుగా అన్ని మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఇన్ఛార్జీలు నియమించారు కాబట్టి ఇప్పటికే వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళారు. వాళ్ళ యొక్క గ్రౌండ్ లో ఉన్నటువంటి తర్వాత కార్యకర్తలు కలుపుకొని ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరిని ఒక రెబల్స్ వేసే వాళ్ళని ఎట్లా ఉపసంహరించాలి, ఇట్లాంటి అన్ని అంశాల మీద కేటీఆర్ కు నివేదిక ఇస్తూ, తర్వాత తెలంగాణ భవన్ కు నివేదికలు పంపుతూ కొంతమంది రెబల్స్ మేము ఉపసంహరించుకోమని చెప్తున్నట్టు పార్టీ నేతలు చెప్తున్నారు. కాబట్టి కేటీఆర్ తోటి, హరీష్ రావుతో ఫోన్ లో మాట్లాడిస్తూ కొంత బుద్ధగించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి చూడాలి. బీఆర్ఎస్ అయితే పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో కొంత క్యాడర్లు కొంత జోష్ లేదు, కొంత ఇబ్బందులు అయితే ఉంది. ఎందుకంటే పార్టీ మారినటువంటి నియోజకవర్గాల్లో 10 మంది పార్టీ మారారు కాబట్టి ఎమ్మెల్యేలు, ఆ నియోజకవర్గాల్లో కొంత ఇబ్బందులు అయితే ఉన్నాయి. సో కాబట్టి కొంత పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినప్పటికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయో లేదన్నటువంటి ఒక టెన్షన్ అయితే బీఆర్ఎస్ కు అయితే ఉంది. మరి చూడాలి మున్సిపల్ ఎన్నికల నాటికి ఫలితాలు ఎట్లా ఉంటాయనేది మనకు రిజల్ట్ తర్వాత తెలిసేటువంటి అవకాశం అయితే ఉంది.